ఓకే వ్యూవర్స్, ఇప్పుడు మనం గ్రావిటీ నుంచి మిగిలిన టాపిక్ చెప్పుకుందాం. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో అదే ఒకటో పార్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే స్టెప్ బై స్టెప్ కూడా చూసాం కదా. ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటీ ఎలా ఉంటుంది అనేది చూసాము. సెకండ్ వచ్చేసి న్యూటన్కి దానికి సంబంధం ఏంటి. న్యూటన్ ఏమో ఒక యూనివర్సల్ లా ఇచ్చారు. అది కూడా మనం F=G(m)/r², అదే d² స్టడీ చేసాము. తర్వాత జీ వాల్యూకి యూనిట్స్ ఎలా ఉంటాయో చెప్పడం జరిగింది. ఇవి మీకు గత వీడియోలో చెప్పినవి. ఎప్పటి నుంచి మనం కంటిన్యూ చేయాల్సిన టాపిక్ ఏంటంటే, మనకి ఫస్ట్ టాపిక్లో మోషన్ టాపిక్లో మనం వినుంటాం. ఏంటవి? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. P=u + at, S=ut + at². p² - u² = 2as. టెక్స్ట్ బుక్లో దీన్ని కొంచెం మార్చి రాస్తాడు. p² = u² + 2as అని రాస్తాడు. ఆడికి ఎందుకంటే అన్ని ప్లస్లు కావాలి, మైనస్లు నచ్చవు. టెక్స్ట్ బుక్ అనే కాదు, జనరల్గా రైటర్స్ ఎవరో కూడా ఫిజిక్స్లో మైనస్కి తప్పనిసరి అయితేనే తప్ప ప్రయారిటీ ఎవరు అవకాశం ఉంటే మార్చేస్తారు. అందుకని ఇలా రాస్తే బాగుంటుందని వాళ్ళు అంటున్నారు. బట్ మీరు ఏది వాడుకున్నా నో ప్రాబ్లం. ఈ మూడిట్లో ఇటు నుంచి ఆల్టర్నేషన్ ఏదో ఒకటి వాడుకోవచ్చు. ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. బట్ ఇవి ఎలాగంటే హారిజంటల్ లైన్ పైన లెఫ్ట్ రైట్ ఉంటే ఇవి వర్కౌట్ అవుతాయి. బట్ ఇప్పుడు మన టాపిక్ ఏంటట, ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని మనం కొంచెం మోడిఫై చేయాలి. ఎలా చేయాలంటే అప్ టు డౌన్ అలాగా. తర్వాత ఇవి ఇప్పుడు ఇంకొక టాపిక్ చివరిన పెడతాను, పక్కన మీకు అర్థమవుతుంది. అప్ టు డౌన్ అనేసరికి చూడండి, అప్ వాడ డౌన్ వాడ రెండు ఆప్షన్లు ఉన్నాయి మనకి. ఇక్కడ అప్ వాడికి ఒక ఆప్షన్ ఇవ్వండి, ఇక్కడ అప్ వాడు ఆరో మార్క్ ఇచ్చాం, డౌన్ వాడికి ఒక ఆప్షన్ ఇచ్చాం. సో ఇది సపరేట్ రాసుకోవాలి ఎక్కడొక్కడ. అందుకని ముందు అప్ వాడు రాద్దాము. అంటే పైకి వెళ్తుంది గ్రావిటీ, ప్రతి ఐటెంని కిందకి తీసుకురావడానికి చూస్తుంది. అంటే ఏది పడిసినా కిందకి వెళ్తుంది తప్ప పైకి వెళ్ళట్లేదు. మనం పైకి వెళ్తున్నామంటే రివర్స్లో చేస్తున్నట్టు డ్యూటీ. అందుకని ప్రతి మైనస్ వస్తుంది సింబల్. ఇక్కడ ఇంతకీ ఎవరికి మైనస్ వస్తుంది? ఇందులోన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యాక్సలరేషన్ అనేది ఎక్కడ కనబడుతుందో దాన్ని అండర్లైన్ చేస్తాను. చూడండి, ఏ అండర్లైన్ చేసాము, ఇక్కడ ఏ కనిపించింది అండర్లైన్ చేసాము, ఇక్కడ ఏ కనిపించింది అండర్లైన్ చేసాము. అది గ్రావిటీ అండర్లో ఉండే వాటికి మార్చి రాసేటప్పుడు ఏం రాయాలి? పైకి విశ్రమన్నాం కదా, ఈ మైనస్, ఈ ప్లస్ ఏ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తారంటే -g. ఆ ప్లస్ ఏ ప్లేస్లో -g పెట్టి రాసేస్తే ఆ మూడు ఈక్వేషన్స్ అప్వర్డ్ ప్రొజెక్టింగ్ బాడీకి సెట్ అయిపోతాయి. అలా కాకుండా ఇప్పుడు చూడండి, మీకు కొంత పార్టిషన్ ఇక్కడ తీసుకుందాం, ప్లేస్ చాలట్లేదు కదా. ఇప్పుడు మనం డౌన్వర్డ్ ఫాలింగ్ బాడీ అనుకోండి, ఫ్రీ ఫాలింగ్ అని నేను చెప్పలేదు, ఇక్కడ డౌన్వర్డ్ ఫాలింగ్ అనుకోండి. అప్పుడు మనం గ్రావిటీ డైరెక్షన్ వస్తున్నాం కాబట్టి ప్లస్. అందుకే మెట్లు ఎక్కేటప్పుడు కష్టం, మెట్లు దిగేటప్పుడు ఈజీ. ప్లస్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఏ ప్లేస్ని మనం దేంతో రీప్లేస్ చేయాలి? +gగా రీప్లేస్ చేయాలి. ఇంతే, మరి ఇంకేం లేదు. పైకి వెళ్తుంది ఆబ్జెక్ట్ అనగానే ఈ ఏం తీసేసి -g రాసేయాలి. కిందికి వస్తుంది ఆబ్జెక్ట్ అనగానే ఏ తీసేసి, అంటే +a సింబల్తో సైతం తీసేయాలి. అక్కడ +gని పెట్టాలి. మీకు ఎందుకు ప్లస్ అని రాశానంటే దానికి క్లారిటీగా ఈ సింబల్ మీద దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందో లేదో చూసుకోవాలి. దీని ముందు ఏం లేదంటే ప్లస్ ఉంది. సో ఇక్కడ ఇది ఒకవేళ మైనస్ అయితే ముందుకు మైనస్ రావాలి, అలాగనమాట. సో నేను దీన్ని అయితే వాడట్లేదు, ఫస్ట్ దీనికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. ఎందుకంటే పాత రోజుల నుంచి అది అలవాట్లో ఉంది. ఏదో టెక్స్ట్ బుక్లో రాశారని ఒకసారి మార్చడం ఎందుకని ఆ మూడే మనం వాడుతున్నాం. మూడిట్లే మనం బాక్స్లో పెట్టుకుందాం. మీ ఓల్డ్ ఈక్వేషన్స్ హారిజంటల్ లైన్కి వర్కౌట్ అవుతాయి, ఇవి వెర్టికల్కి మారుతాయి. అంతేగాని ఇవేమీ పెద్దగా లాస్ అయిపోవు, యాజ్ యూజువల్గా ఉంటాయి. ఇక మారే ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఇందులో మారనివైతే గుర్తుపెట్టుకోండి, యూవి అవి ఎప్పుడు మారవు. ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ మారదు. కాకపోతే ఎస్ కాస్త ఇక్కడ ఏమవుతుందంటే S = h, ఇక్కడ S = h, ఇది మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏమో G అవుతుంది, S ఏమో h అవుతుంది. ఎందుకంటే హైట్ అంటాం తప్ప డిస్టెన్స్ అనము. ఎంత డిస్టెన్స్లో వెళ్తుందో హెలికాప్టర్ అంటే అంత బురద కూడా మీరు ప్రపంచం లేడని అర్థం. డిస్టెన్స్లో అంటే ఎంత హైట్లో ఉంది, ఎంత లో హైట్లో వెళ్తుంది, హై లెవెల్లో వెళ్తుంది అంటే యాంటిట్యూడ్ చూస్తాము. అలాంటప్పుడు h వాడడం బెటర్, S వాడరు. సో ఇప్పుడు మీకు ఏంటంటే చూడండి, ఇక్కడ
ఈ 3 ఈక్వేషన్స్ మనం మాడిఫై చేసి రాద్దాం. v ఈజ్ ఈక్వల్ టు యూ అలా రాసేస్తాను చూడండి. ప్లస్ 80 మనం తీసేయాల్సింది ఏంటి అది తర్వాత తీద్దాం చూడండి. అలాగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ 80 స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇది కదా మన ఈక్వేషన్స్. కొంచెం డిస్టెన్స్ ఇద్దాం, ప్లస్ మైనస్ కూడా ప్లేస్ ఉండేటట్లుగా. ఏమీ లేదు కాబట్టి ప్లస్ 2as. ఇది ప్రజెంట్. ఏమీ చేంజ్ చేయక మునుపు. చేంజ్ ఏం చేయాలి, అక్కడ అండర్లైన్ చేసాం కదా, ఇక్కడ ఏ తీసేయాలి. ఏ తీసేయాలంటే ప్లస్తో సైతం తీసేయాలి. చెప్పిన పని చేయాలి. ప్లస్ ఏ ప్లేస్లో మైనస్ జీ రాయాలి. అప్పుడు అది మారింది. v ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ జీటీ. ఇక్కడ చూడండి, ఈ ఏం తీసేయాలి. ఏం తీసేయాలంటే దాని ముందున్న ప్లస్ను కూడా తీసేయాలి. ఇలా రెండు తీసేసినాక ఆ ప్లేస్లో మైనస్ జీ యాడ్ చేయాలి. కానీ ఇంకొక పని చేయాలి, ఈ ఎస్ ప్లేస్ని కూడా తీసేయాలి. ఎస్కి బదులుగా హెచ్ రాసుకోవాలి. ఇక్కడ మార్చడానికి ఏం లేదు, ఇక్కడ హెచ్ ఉంది. హెచ్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. ఇక్కడ చూడండి, వి స్క్వేర్ వీలు మారమని చెప్పాము, అలా దించేస్తున్నాం. మారిన వాటికి ఓల్డ్ కలర్ మారితే మనం చిన్న రెడ్ కలర్తో ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాం. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ మారిందా? మారలేదు. ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ ప్లేస్లో మైనస్ జీ రావాలి అంటే ఇది. కానీ ఇంకో తప్పు రాసిన చెప్పండి, ఎస్ తీసి అక్కడ ఏం రాయాలి, హెచ్. ఆ మారిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా రాసుకుందాం. చూసుకోండి, ఓకే. ఇంకోటి ఉంది, ఏ మైనస్ 2gh. ఇది మారిపోయిన ఈక్వేషన్. మళ్ళీ ఇంకోటి చూద్దాం. సేమ్ ఇందాట్లాగే v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డాష్ టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ డాష్ టీ స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 డాష్ డాష్. ఈ బ్లాంక్స్ నింపితే మీకు వచ్చేస్తుంది. చిన్నప్పుడు యాపిల్కి చూడండి, 2 పీలు తీసి అండర్లైన్ పెట్టేలాగా. వి ఈక్వల్ టు యూ ప్లస్ జీటీ. బ్లాంక్లో రాయాల్సింది ఏంటంటే బ్లాంక్ చెరిపేసి రాస్తున్నాను, జీటీ, యూ ప్లస్ జీటీ. ఈ బ్లాంక్ నింపాలి కదా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ 80 స్క్వేర్ కాదు, ఇక్కడ ఏని ఏం మార్చాలి, ఏ ప్లేస్లో ప్లస్ జీ. వి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ 2gh వస్తుంది. ఏ ప్లేస్లో జీ ఇవ్వండి, ఒక బ్లాంక్ ఫీల్డ్. నెక్స్ట్ బ్లాంక్ వెయిటింగ్ హెచ్. ఈ రెండింటికి తేడా గమనించండి. ఇందులో ప్లస్లు కూడా డిస్టర్బ్ అవ్వవు, ఇందులో ప్లస్లన్నీ మైనస్లు అయిపోతాయి అంతే. ఇవి అప్వర్డ్ ప్రొజెక్టింగ్ బాడీకి, డౌన్వర్డ్ ప్రొజెక్టింగ్ బాడీకి, అదే డౌన్ ఫాల్, అప్వర్డ్ ప్రొజెక్టింగ్, అప్వర్డ్ ప్రొజెక్ట్ అంటారు. ఎందుకంటే అప్వర్డ్ అంటే పైకి, ప్రొజెక్ట్ అంటే విసరడం, ప్రొజెక్షన్ అంటే విసరడం. అది డౌన్వర్డ్ విసరడం అనకూడదు కదా, పడిపోతుంది కాబట్టి డౌన్ ఫాల్ బాడీస్కి ఇది. ఇప్పుడు ఒకవేళ మనం ఈ పదం వాడామనుకోండి, ఫ్రీ ఫాల్ అంటే అందులో మీకు ఉండాల్సిన ఫ్యాక్టర్ యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. యూ 0 అంటే యూ తీసిడమే, యూ మాయం చేసేసి రాసిడమే. ఇవే తీసుకోండి, డౌన్ ఫాల్ కదా. ఇదే మీకు ఆ చివరిని పట్టుకెళ్ళి నేను రాస్తున్నా. డౌన్ ఫాల్ అంటే కిందకు పడుతున్నాయి. అందులో మీకు యూ అనేది మాయం చేసి రాయాలి. వి ఈక్వల్ టు జీటీఏ ఈక్వేషన్. వి ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రీ ఫాల్ అని చెప్పాడా, యూ 0 అని అర్థం. హెచ్ ఈక్వల్ టు మరి యూ ఉండదు, ఎందుకంటే యూ 0 అయితే ఇంటి టీ, ఆ టీ కూడా 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోద్ది. హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ అంటే చాలు. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. ఇంకోటి ఉంది, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు, మరి యూ స్క్వేర్ ఉండదు, వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. ఇంతే. ఇవే మన ఈక్వేషన్స్. ఫ్రీ ఫాల్ చూడండి, మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు డౌన్ ఫాల్ అంటున్నారా, ఫ్రీ ఫాల్ అంటున్నారా, అప్వర్డ్ ప్రొజెక్ట్ అంటున్నారా, ఇవే. ఇది మనకు కాదు, ఇది హారిజాంటల్కే, మోషన్ లెసన్ వరకే. ఈ చాప్టర్లో మనము ఈ 3 రకాల మీద దృష్టి పెడితే ప్రాబ్లమ్స్ ఇంక కష్టం లేవు. న్యూటన్స్ లా ఫార్ములా ఈ 3 రకాలు వచ్చాయనుకోండి, మీకు వచ్చినట్టు. ఇది అర్థం కాకపోతే వెనక్కి వాళ్ళు చూడడం, ఇదే పని చేస్తే ప్రాక్టీస్ అవుతాయి. ఒకసారి ప్రాక్టీస్ అయ్యి కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇప్పుడు
2 కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. పక్కన రాస్తున్నాను. మాస్, MASS, మాస్, వెయిట్. ఈ మాస్ ఏంటి? మనం ఎక్కువగా వెయిట్ అనే పదం వినుంటాం తప్ప మాస్ వినం. కానీ ఇది సైన్స్లో స్పెషల్. వెయిట్ అంటే ప్రతి ఒక్కటి వెయిట్ చూసుకొని వెయిట్ ఎంత, ఎన్ని కేజీలో వెయిట్ వేయించండి, ఇవన్నీ పదాలు వింటుంటాం. కానీ కొన్నిసార్లు మనం మాస్ను కూడా వెయిట్గానే రియల్ లైఫ్లో మాట్లాడతాం. కానీ సైన్స్లో 2 డిఫరెంట్ పదాలు. ఇందులో ఏది మాస్, ఏది వెయిట్ ఎలా గుర్తుపట్టాలి అంటే ముందు చిన్న టేబుల్ రాసుకుందాం. ఒక టేబుల్ ఫామ్ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఇందులో పాయింట్, అందులో పాయింట్ చూద్దాం. మాస్. ఇక్కడ మాస్ ఏంటట? మ్యాటర్ ఇన్సైడ్ ద బాడీ, మ్యాటర్ ఇన్సైడ్ ద ఆబ్జెక్ట్. మెటీరియల్ అన్నా పర్లేదు. మెటీరియల్ ఇన్సైడ్ ద బాడీ, మెటీరియల్ ఇన్సైడ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లోపల ఏముంది అదే మాస్. అది ఎంత ఉంటే అంతే మాస్. వెయిట్ అనేసరికి అలా కాదు. ఇక్కడ వెయిట్ అనేసరికి మీకు ఒకసారి చూడండి. గ్రావిటీ యాక్టింగ్ ఆన్ ద బాడీ. వాట్ ఈస్ దట్? గ్రావిటీ యాక్టింగ్ ఆన్ ది బాడీ. మాస్ అంటే మ్యాటర్ ఇన్సైడ్ ద బాడీ, గ్రావిటీ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఆర్ బాడీ. అంటే నీకు గ్రావిటీ ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది? ఆబ్జెక్ట్ని. ఇప్పుడు మననే గ్రావిటీ అట్రాక్ట్ చేయబట్టి మనం ఎత్త పైన ఇలా ఎగిరినప్పుడు, గెంతినప్పుడు కొంత సౌండ్ వస్తుందంటే మనం కొంత వెయిట్ ఉన్నామని అర్థం. సో అది మూన్ పైన కావచ్చు, సన్ పైన కావచ్చు, ఎక్కడైనా మనం నిల్చోగలిగిన ప్లేస్లో అయితే మాత్రం మన మీద పనిచేసే గ్రావిటీయే మన వెయిట్ని నిర్ణయించేస్తుంది. బట్ ఇక్కడ ఇది చూడండి, దీనికేమో కాన్స్టాంట్ అంటారు. ఎందుకంటే మ్యాటర్ ఎప్పుడు మారదు. ఈ పెన్ ఉందంటే ఇందులో ఎప్పుడు ఉండాల్సిన మెటీరియల్ అలానే ఉంటుంది, అది మారదు. ఈ మెటీరియల్నే మనం మాస్ అంటాము. దాన్ని కేజీల్లో చెప్తారు, ఎన్ని కేజీలు అనేది. అయితే మీరు ఇది కూడా కేజీలో చెప్తారంటే కాదు, మనం వాడుతాం కేజీలు అని. దీన్ని అడ్జస్ట్ చేసేసారు. ఇప్పుడు కాటాలన్నీ కూడా ఏమైనాయంటే కేజీల్లో వచ్చినట్టుగా మనం అడ్జస్ట్ చేసుకున్నాము. ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ దానికి తగిన ట్యూన్ చేశారు అంతే తప్ప నిజంగా వెయిట్ని కేజీల్లో చెప్పరు. వెయిట్ని న్యూటన్లో చెప్తాము. వెయిట్ న్యూటన్లో చెప్తారు, మాస్ని కేజీల్లో చెప్తారు. కాన్స్టాంట్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్, changes from place to place, changes from place to place. This is constant everywhere in the universe. This is changes from place to place. So next ఏంటట? థర్డ్ పాయింట్కి వెళ్దాం. ఇక్కడ మీకు చిన్న డయాగ్రామ్ వేస్తాను చూడండి. మీకు తెలుసు తక్కిడిలాగా ఉంటుంది. ఇలాగా ఇటువైపు పల్లెం వస్తుంది, ఇటువైపు పల్లెం వస్తుంది. దీంట్లో మాస్ చెప్తారు, ఇందులో మాస్ చెప్పడం అవుతుంది. వెయిట్ వచ్చేసి ఇగోండి, మీకున్న బ్యాలెన్సెస్, స్ప్రింగ్ బ్యాలెన్స్ ఇలాగ వచ్చి దీనిపైన కాటా వస్తుంది. ఇలాగ ఏమేమో పల్లెం పడుతుంటారు. ఇలాగ ఇందులో మనం మెటీరియల్ వేసి డిజిటల్ రీడింగ్ చూసుకుంటాము. 0.000 అది వెయిట్. ఇది మాస్. మాస్ ఇందులోనే ఎందుకు చెప్తారు? ఇటువైపు ఏదో ఒక ఆబ్జెక్ట్ వేస్తే అటువైపు ఆబ్జెక్ట్ని వేస్తే కంపారిజన్, రెండు సమానమైతే దాన్ని మాస్ అంటాం. ఎందుకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న విషయం చెప్తాను. ఇక్కడ 60 కేజీలు ఉన్నాడు ఎవడంటే ఎర్త్ పైన ఒక మనిషి. అదే మనిషి మూన్ పైన ఎంత ఉన్నాడంటే 6 కేజీలు ఉంటాడు. 10 కేజీలు ఉంటాడు మూన్ పైన. 10 కేజీలు ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఏమైంది? ఇది అంటే మనం ట్యూన్ చేసిన మెషిన్ వల్ల ఇక్కడ 60 కేజీలు ఉన్న మనిషి 10 కేజీలు అయిపోయాడని చెప్తాం. ఇది చాలా తప్పు తెలుసా? ఇలా చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే మనం గ్రావిటీని బేస్ చేసుకొని చెప్పాలి ఎప్పుడైనా సరే. గ్రావిటీని బేస్ చేసుకోకుండా ఏం చేస్తామంటే రొటీన్, అంటే మన కాలం ఎలాగెళ్తుందో అలా వెళ్ళిపోతుంటాం అనమాట. రొటీన్ లైఫ్ వేరు, సైన్స్ వేరు కదా. అందుకని నిజ జీవితంలో మనం భూమి మీద 60 కేజీలు ఉన్న మనిషి అదే మెషిన్ పట్టుకొని మూన్ పైకి వెళ్తే 10 కేజీలు వస్తాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? ఒకవేళ ఇక్కడ 60 కేజీలు సరిపోయిన గుళ్ళు ఇనుప తయారు చేసేప్పుడు ఉండే పాత రోజులు ఈ ఆకారంలో
ఉండి ఇలా కటింగ్స్ లాగా వచ్చి ఇవ్వండి రౌండప్ షేప్ ఒకటి వచ్చి ఇలా పట్టుకోవడానికి ఉంటుంది. పెద్దగా కొన్ని మీకు కేజీ గుండ్లు కూడా తెలిసేమో ఈ ఆకారం వస్తుంది. పైనుండి చూస్తే ఇలా ఉంటుంది ఆకారం. ఇలా ఉండి ఇలా వచ్చేసి దీని మీద రౌండప్ చేసి 1 kg అని రాసి ఉంటుంది అనమాట. ఇందులోపల చిన్న హోల్ ఒకటి ఉండేది. దీన్నే మనం ఎక్కువగా కాటల్లో వేయడం చూసేవాళ్ళము. అంటే ఇది ఇట్లా ఎడం పక్క గుళ్ళేసి కుడివైపున బరువులు వేస్తారు. ఇప్పుడు 60 kg వేసి 60 kg మనిషిని కూర్చోబెడితే నువ్వు 3 మీదకి వెళ్ళామనుకో, దీని మీద గ్రావిటీ తగ్గుతుంది, దీని మీద గ్రావిటీ తగ్గుతుంది, మళ్ళీ సమానంగానే ఉంటుంది కాట. అది మాస్ కాన్స్టెంట్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్. ఇది అన్నిసార్లు అర్థం కాకపోతే అన్నిసార్లు వెనక్కి వెళ్ళేయండి వస్తుంది. ఇది అలా కాదు. ఈ ప్రెషర్ తగ్గితే రీడింగ్ మారిపోద్ది, ప్రెషర్ పెరిగితే రీడింగ్ మారిపోద్ది. ఇది భూమి మీద ఒకలాగా ఉంటుంది, మూన్ పైన ఒకలాగా ఉంటుంది. ఇది కాన్స్టెంట్ కాదనమాట. ఏది కాన్స్టెంట్ కాదు? వెయిట్. వెయిట్ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. సో ఇది వెయిట్. ఓకే, డిస్టర్బెన్స్. వెయిట్ ఇక్కడ చూసాం కదా ఎలా ఉందో, మారిపోతుంది, మారట్లేదు. నెక్స్ట్ ఎందులో చెప్తారంటే కేజీ. ఏంటో కేజీ? ఎస్ఐ యూనిట్స్. వాట్ ఆర్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మాస్ అంటే కిలోగ్రామ్ అని చెప్తాము. మరి వెయిట్కి వచ్చి న్యూటన్. ఫార్ములా 4వది, మాస్ కంటూ ఫార్ములా ఏమీ లేదు. మాస్ యూనివర్స్, ఫండమెంటల్ క్వాంటిటీ. అసలు వెయిట్కి ఫార్ములా ఉంది, W = mg. ఇది డిపెండ్ అయింది కూడా మాస్ పైన. ఇది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇండిపెండెంట్. మాస్ ఇండిపెండెంట్, వెయిట్ డిపెండెంట్. మాస్ మీద డిపెండ్ అయింది. మాస్ ఎంత ఉందో దాన్ని గ్రావిటీ డిసైడ్ చేసి వెయిట్గా మార్చిస్తుంది మనకు వాల్యూ. సో ఇప్పుడు 10 kg అంటే ఆ 10 ఇంటూ గ్రావిటీ 10 ఉందనుకోండి, అప్పుడు అది 100 న్యూటన్లు వస్తుంది ఆన్సర్. అలాగా. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? వాల్యూ మారిపోతుంది. వెయిట్ ఎవరి మీద డిపెండ్ అయింది? గ్రావిటీ మీద డిపెండ్ అయింది. మాస్ ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, ఇండిపెండెంట్. ఇది మాస్కి వెయిట్కి సంబంధించి టాపిక్. ఓసారి దీన్ని క్లారిటీగా చూస్తే మీకు ఇది మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్లో కనిపిస్తుంటుంది. బాగా ప్రాక్టీస్ అవ్వండి, రాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ అవ్వండి, పర్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ మూన్ పైన ఎలాగ ఉంటుంది వెయిట్ అనేది చూద్దాం. దానికి పెద్ద టాపిక్ ఏమీ లేదు. ఇగోండి, గ్రావిటీ, దట్ ఈస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది ఎర్త్ 9.8 m/s². యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ది మూన్, చిన్న లెటర్ M, ఎర్త్ అని పెడుతున్నాం చూసుకోండి, 1.67 m/s². గ్రావిటీ ఆన్ ది సన్ ఒకవేళ ఉంటే, వెళ్ళగలిగితే ఎవరు ముట్టలేరు, 27.4 m/s². చూడండి సన్ పైన ఎంత గ్రావిటీ ఉందో. అప్రాక్సిమేట్ ఎలాగుంటుంది అంటే, కరెక్ట్గా నేను ఎగ్జాక్ట్ చెప్పలేను, ఎందుకంటే చిన్న చిన్న పాయింట్లు వస్తాయి. కానీ అంచనాకి వేసుకుంటే మూన్ పైన గ్రావిటీ ఇంటూ 6 వేస్తే ఎర్త్ పైన గ్రావిటీ వస్తుంది. చూసారా, 6 రెట్లు దీని మీద గ్రావిటీ. దీని ఎర్త్ పైన గ్రావిటీతో సన్ కంపేర్ చేస్తే ఇంటూ 3x వేయాలి. ఇది 6x 6 రెట్లు, ఇది 3x 3 రెట్లు. అంటే నిజానికి మూన్ టు సన్ ఎంత ఉందట అంటే 18x వస్తుంది. అంటే ఒకటి మూన్ పైన 10 kg ఉంటే సన్ పైన 180 kg ఉండొచ్చు అని అంచనా. మూన్ పైన 10 kg ఉంటే ఎర్త్ పైన 60 kg ఉంటుంది. దానికంటే 3 రెట్లు అంటే 180. ఇది స్టోరీ. సన్కి, మూన్కి, ఎర్త్కి గ్రావిటీ రిలేషన్షిప్ చూస్తే ఇలా ఉందన్నమాట. అందుకనే మనం ఏం చేస్తామంటే రేషియో చేసామనుకోండి, గ్రావిటీ లేకపోతే వెయిట్ని పెడదాం. వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఆన్ E అంటే ఎర్త్ బై వెయిట్, W అంటే వెయిట్, వెయిట్ ఆఫ్ ఏ బాడీ, ఏ బాడీ కాదు ఏ బాడీ, డిఫరెంట్ సపరేట్ టర్మ్స్ అవి. ఆన్ M అంటే మూన్ = ఎర్త్ కదా 6, మూన్ కదా 1, అది లెక్క. మూన్ టు ఎర్త్ అంటే 1:6, అంటే M:E అయితే 1:6, E:M అయితే క్యాపిటల్ M పెడుతుంది, ఎర్త్ కదా, చిన్న M పెడితే ఫీల్ అవుతుంది, క్యాపిటల్ లెటర్ వాడదు, బాగుండదు. E:M = 6:1. ఇది మాస్ రేషియో. ఎర్త్ పైన ఎన్ని కేజీలు అంటే మూన్ పైన ఎన్ని కేజీలు చెప్పుకోవచ్చు. ఎర్త్ మీద ఎక్కువ ఉంటుంది, మూన్ మీద తక్కువ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. 6:1, 1:6 మారుతూ ఉంటాయి. ఇది మీకు
మూన్ పైన ఎలాగ ఉంటుంది గ్రావిటీ అనే ఉద్దేశంతో ఈ టాపిక్ అనమాట. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ అనమాట. ఏ రోజు ఎవరైనా చెప్పొచ్చు కాబట్టి ఇది కొంచెం పర్టికులర్ చేసి చూడండి, క్లీన్ చేసేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి థ్రస్ట్ ప్రెషర్ చూద్దాం. థ్రస్ట్ అండ్ ప్రెషర్, ప్రెషర్ అంటాం, థ్రస్ట్, ఈ రెండు ఒకటే, దాదాపు చిన్న వేరియేషన్. ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఒక ఏరియా మీద ఎంత ఫోర్స్ పని చేస్తుంది అనే టాపిక్ ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ డస్టర్ పట్టుకొని ఇలా బోర్డుకి ఇలా పెట్టాను, ప్రెషర్ చేస్తాను, అడుస్తాను, కానీ ఈ ఏరియాకి ఒక లెక్కపత్రం లేదంటే ఉంది లేదని నన్ను టక్కన మనం చెప్పలేం. ఈ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ మీటర్ అని చెప్పలేం. స్క్వేర్ సెంటీమీటర్ లెక్క వేస్తే ఇక్కడ 4 వచ్చనుకోండి, 4 అంటే 16, 15, ఏదో 14 అంటే 16, 14, 30 మధ్యలో 15, 45 స్క్వేర్ సెంటీమీటర్ ఎంతో వస్తుంది. కానీ ఒక పర్ఫెక్ట్ నెంబర్ కావాలి, 1 అనేది కావాలి, 1 స్క్వేర్ సెంటీమీటర్ 1 స్క్వేర్ మీటర్ అనేది కావాలి. ఇప్పుడు నేను ఈ డస్ట్ని పట్టుకొని నడిచేటప్పుడు 1 సెంటీమీటర్ డస్ట్ని తేవాలని నేను చూడను. అలాగే 1 స్క్వేర్ మీటర్ అంటే చాలా పెద్దది, మీటర్ లెంగ్త్ మీటర్ హైట్ అంత ఉన్న డస్ట్ తీసుకొచ్చి బోర్డు అంత ఉంటుంది తుడుచుకోవాలి. బోర్డు నాకు ఎవరు తుడుస్తాడా అంటే మనం చేసే యాక్టివిటీ కొలత ఫిక్స్డ్గా ఉండదు, చెప్పేది ఆ మెజర్మెంట్కి అడ్జస్ట్ చేసి చెప్పాలి. ఇప్పుడు వడ్డీ ఉంది, 100 రూపాయలకి ఎంత అని వాడాము డబ్బులు, అంతేగాని 100 రూపాయలు తీసుకోవడం లేదు కదా. 100 రూపాయలు నాకు ఇవ్వరు అప్పు, నీకు మంత్లీ రూపాయలు వడ్డీ ఇస్తాను, లేదు రూపాయి ఇస్తానని మనం తీసుకోలేం కదా. అలానే ఈ థ్రస్ట్కి ప్రెజర్కి ఉన్న రిలేషన్ అలాంటిది. దీన్ని మరొక రకంగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. దొరికిన ఏరియాని లెక్క వేసుకొని దాని మీద ఎన్ని న్యూటన్లు ఫోర్స్ పనిచేసిందో చెప్తే థ్రస్ట్. అలా కాకుండా దాన్ని పర్టికులర్ ఏరియా యూనిట్ అంటే ఎలాగంటే 1 స్క్వేర్ సెంటీమీటరా లేదా చాలా పెద్ద యూనిట్ 1 స్క్వేర్ మీటరా తీసుకొని చెప్తే అది ప్రెషర్, అంతే తేడా. ఎటు చూసి రెండు ఒకటే, ఫోర్స్ బై ఏరియా ఈజ్ ఈక్వల్ టు థ్రస్ట్, ఫోర్స్ బై యూనిట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్. ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ లేదు. చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తుంటారు, పిచ్చెక్కించేస్తారు బుర్రలో. లేదు, చాలా సింపుల్. థ్రస్ట్ అంటే ఫోర్స్ బై ఏరియా, ప్రెషర్ అంటే ఫోర్స్ బై యూనిట్ ఏరియా. అంటే ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు, 60 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్, 40 సెంటీమీటర్, 20 సెంటీమీటర్ ఎంతైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే పర్టికులర్ ఏరియా తీసామనుకోండి అది ప్రెషర్, పర్టికులర్ చేయలేదు ఎంత పడితే అంత తీసుకునుకోండి అది థ్రస్ట్. దట్ ఈస్ థ్రస్ట్, ఏరియా, ప్రెషర్. ఈ మూడిట్ల మధ్య రిలేషన్ చూసుకోండి. ఇక్కడ యూనిట్స్ కూడా ఉన్నాయి. మనం ఏంటంటే థ్రస్ట్ అనేది మామూలుగా లెక్కలో తీసుకొని అంచనా చూసిన తర్వాత దాన్ని ప్రెషర్ కానీ చెప్తాము, పర్టికులర్ ఏరియాకే చెప్తాం ఫోర్స్ని. అప్పుడు దీనికి యూనిట్స్ ఉన్నాయి. ఫోర్స్ ఎందులో చెప్పాలి అంటే న్యూటన్, ఏరియా ఎందులో చెప్పాలంటే మీటర్ స్క్వేర్. సింపుల్గా మనం ఏమంటాము న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. కానీ చాలామంది పాస్కల్ అని రాస్తారు ఎస్ఐ యూనిట్ని. ఎందుకంటే పాస్కల్ అనే సైంటిస్ట్ పేరు మీద దీన్ని తీసుకున్నారు, పిఏ అని రాస్తారు. పాస్కల్స్, పిఏ అంటే పాస్కల్, పాస్కల్ అని చదువుతారు, పిఏఎస్సిఏఎల్ పాస్కల్. మనం పిఏ అని రాస్తాము అంటే పాస్కల్, ఆ సైంటిస్ట్ పేరు మీద మనం దీన్ని చెప్పడం అయితే జరుగుతుంటుంది. ఇది ఈ థ్రస్ట్ ప్రెషర్ టాపిక్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫోర్స్ బై ఏరియా థ్రస్ట్, ఫోర్స్ బై యూనిట్ ఏరియా ప్రెషర్, అంతే. ఫోర్స్ బై ఏరియా థ్రస్ట్, ఫోర్స్ బై యూనిట్ ఏరియా ప్రెషర్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ప్రెషర్? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, బట్ వీ కన్సిడరింగ్ యాజ్ పాస్కల్, అంతే. ఇంకేం లేదు, చాలా సింపుల్ టాపిక్. సో ఇప్పుడు మీకు దాదాపు ఇంకొక పార్ట్ అయితే ఉంది. కాకపోతే చిన్న మీనింగ్ చెప్పి దాన్ని ఆపేస్తాను, ఎందుకంటే అది ఇంకొక వీడియోలో చేస్తే కరెక్ట్గా సెట్ అవుద్ది, ఒక టాపిక్ కవర్ అయినట్టుగా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది వాటర్ అనుకోండి, ఓ బేకర్లో బకెట్లో ఉన్న వాటర్ తీసుకున్నాం అనుకోండి. ఈ వాటర్ పైన కొన్ని ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ సింక్ అయిపోతాయి, మునిగిపోతాయి. ఏదో మునిగాయి, ఏవి తేలి. మునిగితే ఎందుకు మునుగుతున్నాయి, తేలితే ఎందుకు తేలుతున్నాయి. ఆ తేడాలో కూడా బోల్డ్ రకాలు ఉన్నాయి. చూసుకోండి, ఇక్కడ ఒక సర్ఫేస్ తీసుకుంటే కొన్ని ఎగ్జాక్ట్గా పైన ఉండిపోతాయి, కొన్ని చిన్న రాగా మునుగుతాయి, కొన్ని మరికొంచెం హాఫ్ వరకు మునగవచ్చు, ఇంకొంచెం దాదాపు మునిగిపోవచ్చు. ఇంకో రకం ఉంది, అది ఎడ్జ్కి వచ్చి తేలినట్టుగా ఉంటుంది, దాదాపు నీటిలోకి ఉండదు, టచ్ చేస్తే వాటర్ పైన ఉంటుంది కానీ తేలుతుంది. ఇలాగ ఉంది కాక సింక్ అయిన ఆబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్ని ఫాస్ట్గా టిక్ను పడగానే సింక్ అయిపోతాయి, కొన్ని స్లోగా సింక్ అవుతాయి. ఇవన్నిటికి కలిపి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్టే నెక్స్ట్ మీకు బాయన్సీతో స్టార్ట్ అవుద్ది.
మీకు ఆ కాన్సెప్ట్ చెప్పాలంటే అది మొత్తం ఒక వీడియో అయితే బాగుంటుంది. అందుకని ఇది చాలా ఇంట్రెస్టింగ్, కాకపోతే ఫ్యూచర్కి ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా వింటారు. ప్రస్తుతానికి ఇదైతే ఈ పార్ట్ 2 క్లోజ్ చేసేద్దాం.